స్మార్ట్‌గా మహాలక్ష్ముల ప్రయాణం. 5,00,000 మందితో ఆర్టీసీ పైలట్ ప్రాజెక్టు. మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ ఈ విధంగా అయితే ఉండబోతుందనమాట. మహాలక్ష్మి పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ స్మార్ట్ కార్డుల జారీకి సిద్ధమవుతుంది. కార్యాచరణ వివరాలను తాజాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. చిప్‌తో కూడిన ఈ కార్డు తయారీకి 75 కోట్లు అందించాలని విజ్ఞప్తి అయితే చేసింది. 16 అంకెలతో ప్రతి ప్రయాణికురాలికి 16 అంకెల యూఐడీ నంబర్ ఇస్తారనమాట. కార్డు ముందు భాగం ఎడమ వైపు లబ్ధిదారుల పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు ఉంటాయి. కుడివైపు ఫోటో ఉంటుంది. వెనుక భాగంలో నియమ నిబంధనలు పొందుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మందికి ఈ స్మార్ట్ కార్డులు అందిస్తారు. తొలి దశలో 5,00,000 స్మార్ట్ కార్డులతో పైలట్ ప్రాజెక్ట్ చేపడతాం. ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆర్టీసీ పేర్కొంది. సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా ఉచిత ప్రయాణికుల్ని గుర్తిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు పౌర సరఫరాల శాఖ నుంచి పొందిన సమాచారాన్ని సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్‌తో సమన్వయం చేసి వాలిడేట్ చేస్తామన్నారు. ఇక కార్డుతో ప్రయోజనాలు ఏంటంటే అర్హత లేని ప్రయాణికుల దుర్వినియోగాన్ని అయితే అరికట్టవచ్చు. ప్రయాణ దూరం, మార్గాలను, సమయాలపై ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. గ్రామం, మండలం, జిల్లా, జోను వారి వినియోగ సమాచారం అయితే లభ్యమవుతుంది. కండక్టర్లపై తగ్గనున్న పనిభారం, పేపర్ టికెట్లు లేని ప్రయాణం అవుతుందన్నమాట. రద్దీ రూట్లు తెలుస్తాయి. బస్సులు పెంచడం, తగ్గించడం కూడా తేలికవుతుంది. సో, ఈ విధంగా తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొత్తగా స్మార్ట్ కార్డ్ అయితే తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డ్ ఉంటేనే ఇక ఫ్రీ బస్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.